హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీను లైఫ్ స్టోరీ. సో యాక్చువల్గా నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పిన, ఇంకా అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఊర్లో. ఒక పెద్ద ఆవిడ క్యాన్సర్తో చనిపోయింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు జరిగిన విషయాలైనా ఇప్పుడు నేను చూస్తూనే అయినా, నేను సర్జరీ రూమ్లో అడ్మిట్ అయినప్పుడు ఒక పెద్ద ఆవిడకి సేమ్ నాలాంటి కొంచెం అంటే కొలన్ క్యాన్సర్ అట్లా వచ్చింది. సో సర్జరీ వరకు వెళ్ళి చేయించుకుందామని సర్జరీ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆవిడకి బీపీ ఎక్కువైపోయి బాడీ సహకరించక సర్జరీ అనేది క్యాన్సిల్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు గమనించింది కొంచెం మల్టిపుల్ ప్లేసెస్లో ఉంది. సో తనకు సర్జరీ చేసిన ఎక్కువ రోజులు బ్రతకలేదు. ఇప్పుడు సర్జరీ చేసి తనని ఇబ్బంది పెట్టడం కంటే తనకు నచ్చిన జీవితాన్ని ఇవ్వండి, 2 రోజులైనా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి పంపించేశారు. పాపం ఆవిడకి తెలియదు ఇక్కడ హోల్ పెట్టేసి పైప్ పెట్టేసరికి క్లోజ్ చేసేసరికి తను అనుకుంది ఇక్కడ నుంచి సర్జరీ చేసేసారని చెప్పేసి. సో అట్లా తను ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు యాక్చువల్గా. సో ఎందుకంటే మా ఊళ్ళో చనిపోయిన ఆవిడ కూడా క్యాన్సర్తోనే. యాక్చువల్గా తనకి కూడా కొంచెం ఏజ్డ్ పర్సనే. ఎప్పుడైతే సర్జరీకి వాళ్ళ బాడీ సహకరించదో, సర్జరీ చేసిన వాళ్ళు ఇంకా అంటే వాళ్ళకి లైఫ్ అంటే ఇంకా క్యాన్సర్ అనేది టోటల్గా బాడీలో ఇంకా మల్టిపుల్ ప్లేసెస్లో ఉంది, వాళ్ళకి ఒక స్టేజ్ దాటిపోయిందన్నా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇవ్వరు. ఎందుకంటే చేసినా చనిపోతారు, చేయకపోయినా చనిపోతారు అన్నప్పుడు ట్రీట్మెంట్ ఆపేసి ఎన్ని రోజులు వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకోవాలో అన్ని రోజులు అనేది వదిలేస్తారు. పెద్దవాళ్ళకంటే పర్వాలేదు, కొంచెం ఏజ్డ్ అంటే అన్ని అనుభవించి ఉంటారు. కొంచెం చిన్న ఏజ్లో ఉన్నవాళ్ళు, కొంచెం అంటే ఫ్యూచర్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అట్లాంటివి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. అందుకే కొంచెం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు డాక్టర్స్ అయినా. సో ఎనీహౌ ఏదైనా మనం ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం ఫేస్ చేయాల్సిందే. అది అట్లా ఉంది ఇప్పుడు క్యాన్సర్ అంటే. మామూలుగా చెప్పడం ఈజీయే కానీ అంటే భయపడతారని కాదు, బట్ జరుగుతున్న సిచ్యువేషన్ చెప్పాలని చెప్తున్నాను అంతే. సో ఓకే, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దు. నేను మీ శ్రీనివాస్. బాయ్.